నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో విటమిన్ సప్లిమెంట్లు మంచి చెడు, గుండె జబ్బుతో మెదడులోనూ సమస్యలు, ఎముక విరిగితే వెంటనే ఏం చేయాలి, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యోగా, ఇంకా హెల్త్ టేక్. విటమిన్ సప్లిమెంట్లకు మన దగ్గర ఉన్నంత ప్రాచుర్యం అంతా ఇంత కాదు. తిన్నా తినకపోయినా రోజుకొక మల్టీవిటమిన్ మాత్ర వేసుకుంటే చాలు, ఒంట్లో లోపాలన్నీ సర్దుకుంటాయన్న ధోరణి ఇవాళ మనలో చాలా మందిలో కనిపిస్తుంది. మరి ఈ నమ్మకం ఎంతవరకు నిజం? విటమిన్ సప్లిమెంట్ల వాడకం ఎంతవరకు మంచిది? వీటి వాడకంలో అంతా మంచి జరుగుతుందా? అనర్థాలు ఏమైనా ఎదురవుతాయా? ఆసక్తికరమైన ఈ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం మంచి సమతులాహారం తీసుకునే వారికి, ఆకుకూరలు పండ్లను బాగా తినేవారికి సాధారణంగా అన్ని రకాల విటమిన్లు దండిగానే అందుతాయి. నిస్సారమైన ఆహారం తీసుకున్న వారికి సహజంగానే ఒంట్లో విటమిన్ల కొరత ఏర్పడుతుంది. విటమిన్ల కొరతను అధిగమించేందుకు ఇవాళ మనలో చాలామంది సహజాహారాలకు బదులుగా సప్లిమెంట్లపైన ఎక్కువగా ఆధారపడుతున్నారు. తిన్నా తినకపోయినా పర్వాలేదు, విటమిన్ మాత్రలు వేసుకుంటే సరిపోతుందని నమ్ముతున్నారు. ఈ నమ్మకంతో బి కాంప్లెక్స్ విటమిన్లను, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఏ వంటి సప్లిమెంట్లని ఎడాపెడా వాడేస్తున్నారు. అయితే వాస్తవం ఏమిటంటే విటమిన్ మాత్రలతో మనకు వనగూరే ప్రయోజనాలు అంతంత మాత్రమేనని, వాటిని అతిగా తీసుకుంటే దుష్ఫలితాలు తప్పడం లేదని అనేక అధ్యయనాలు, పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. విటమిన్ మాత్రలు ఆరోగ్యానికి మంచిదన్న నమ్మకంతో అదే పనిగా తరచూ వాటిని తీసుకుంటే మనకు నష్టమే తప్ప లాభం లేదని మనందరం గుర్తుంచుకోవాలి. విటమిన్లలో కూడా నీటిలో కరిగేవి, కరగనివి అని రెండు రకాలు ఉంటాయి. బి, సి విటమిన్లు నీటిలో కరిగిపోతాయి కాబట్టి వాటి మోతాదు కాస్త ఎక్కువైనా కిడ్నీలు వడగట్టేసి బయటకు పంపించేస్తాయి. కానీ నీటిలో కరగని, కొవ్వుల్లో మాత్రమే కరిగే ఇతర విటమిన్లను సప్లిమెంట్ల రూపంలో అతిగా తీసుకోవటం మొదలు పెడితే కొంతకాలానికి మన ఒంట్లో వాటి మోతాదు పెరిగిపోతుంది. ఫలితంగా కిడ్నీల పనితీరు మందగించి అవి దెబ్బతినిపోతాయి. అన్నపానీయాలు వంట పట్టకపోవటం, శరీరానికి పోషకాల్ని శోషించుకోలేని స్థితి ఎదురవుతుంది. తరచూ ఛాతీలో మంట, నీళ్ల విరేచనాలు, వాంతులు, వికారం వంటి చిన్న చిన్న సమస్యలతో పాటు అథెరోస్క్లీరోసిస్ వంటి ప్రమాదకరమైన గుండె జబ్బుల ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. సాధారణంగా మనకి విటమిన్ లోపం అనేది అంత కామన్గా, అంత తేలిగ్గా మనం చూడము. చాలా రోజులుగా మనం ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతే, లేకపోతే అసలు కొంతమందికి పెద్ద వయసులో, లేకపోతే చిన్నపిల్లల్లో అరుగుదల సమస్యలు ఉన్నప్పుడు, లేకపోతే చిన్నపిల్లల ఆహారం సరిగ్గా తీసుకోలేనప్పుడు, లేదా కొంతమందికి పేగులకు సంబంధించిన ఇబ్బందులు, లేదా పేగులకు సంబంధించిన ఆపరేషన్లు జరిగినప్పుడు ఈ విటమిన్ అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండదు కాబట్టి విటమిన్ లోపం వస్తుంది. సో అలాంటి సందర్భాల్లోనే మనము విటమిన్ సంబంధించిన సప్లిమెంట్స్ తీసుకోవాలి తప్ప, ఏదో మనకి నీరసంగా ఉంది, కొంచెం తల తిరుగుతుంది, నీరసంగా ఉందని చెప్పి మనం బయట నుంచి విటమిన్ సప్లిమెంట్స్ అనవసరంగా అయితే వాడకూడదు. వయసులో అరుగుదల సమస్య బాగా ఉంటేనే తప్ప అన్నెసరీగా మనం బయట నుంచి మనం విటమిన్ సప్లిమెంట్లు తీసుకొని వాడకూడదు. ఎందుకంటారా, ఇందాక మనం అనుకున్నట్టుగా దీంట్లో కొన్ని విటమిన్స్ ఉంటాయి అన్నమాట. అవి మనం ఎక్కువ మోతాదులో తీసుకోవటం మూలం కూడా టాక్సిక్ సిమ్టమ్స్, ప్రమాదాలు వస్తాయి. ఉదాహరణకి నియాసిన్ అనే ఒక విటమిన్ ఉంటుంది, విటమిన్ B3. ఇది మనం కావాల్సిన మోతాదు కన్నా ఎక్కువ తీసుకోవటం మూలంగా, లేదా చాలా కాలంగా మల్టీవిటమిన్ వాడటం మూలంగా కొంతమందికి ఫ్లషింగ్ అంటే మొహం ఎర్రగా అవ్వటము, లివర్ పైన స్ట్రెస్ పడటం లాంటిది అబ్జర్వ్ చేశాం. అలాగే ఇంకోటి ఈ విటమిన్ సి కూడా ఒక రోజుకి కొంతమంది ఎక్కువ, సుమారు 1.5 నుంచి 2 గ్రాముల కన్నా ఎక్కువ తీసుకోవటం మూలంగా కడుపులో నొప్పులు, వాంతులు, విరోచనలు అయిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట విటమిన్ సి. నెక్స్ట్ ఈ విటమిన్ డి ఎక్కువగా తీసుకోవటం మూలంగా కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువగా పెరిగి హైపర్ కాల్సిమియా, దానికి సంబంధించిన కంట్రాల్కి సంబంధించిన, నరాలకు సంబంధించిన సమస్యలు కూడా వస్తాయి. నెక్స్ట్ విటమిన్ ఏ కంటిన్యూస్గా చాలా కాలం ఎక్కువగా తీసుకోవటం మూలం కూడా కొంతమందికి బ్రెయిన్లో ఇంట్రాక్రేనియల్ ప్రెషర్, బ్రెయిన్లో ప్రెషర్ పెరిగిన సందర్భాలు,
కొంతమంది చిన్న చిన్న పిల్లలకి అక్కడక్కడ కొన్ని చోట్ల ఫిట్స్ లాంటివి వచ్చినా కూడా చూశారు. నెక్స్ట్ విటమిన్ ఇ, ఇది కొంచెం ఎక్కువగా తీసుకోవటం మూలంగా మన శరీరంలో బ్లీడింగ్ సిమ్టమ్స్ అనేవి ఎక్కువగా కనబడతాయి అన్నమాట. సో ఇలా ప్రతి ఒక్క విటమిన్ మనం విడిగా తీసుకోవడం కాకపోయినా సాధారణంగా బయట మనకి మందుల షాపులో అన్ని విటమిన్స్ కలిపి, ఉదాహరణకి జింకోవిట్ కానీ, బి కాంప్లెక్స్ కానీ, A to Z కానీ, ఇలా మందులు అన్ని విటమిన్స్ కలిపి ఉంటాయి. ఇవి కంటిన్యూస్గా చాలా కాలం తీసుకోవటం మూలంగా కొంత మందిలో మనం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ చూసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో అన్నెసరీగా విటమిన్ మాత్రలు అయితే మనం తీసుకోకూడదు. కేవలం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకే విటమిన్ ట్యాబ్లెట్లు అనేవి మనం తీసుకోవాల్సి వస్తుంది అన్నమాట. నిత్యం మంచి సమతులాహారం తీసుకుంటే చాలు, మనకు కావలసిన విటమిన్లన్నీ సమృద్ధిగా లభిస్తాయి. ఒక్క B12 మాత్రం మాంసం, గుడ్లు, పాల ఉత్పత్తుల్లోనే ఉంటుంది కాబట్టి శాకాహారులు మాత్రం విటమిన్ B12 మాత్రలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది. విటమిన్ సి కోసం తాజా పండ్లను, ముఖ్యంగా నిమ్మజాతి పండ్లను తీసుకోవాలి. రోజుకి 40 మిల్లీగ్రాముల విటమిన్ సి మనకు కావాలి. ఈ మొత్తం ఒక్క నారింజ పండు తింటే వచ్చేస్తుంది. ఇక రోజు ఉదయాన్నే కాసేపు ఎండలో నిలబడటం ద్వారా చాలినంత విటమిన్ డిని మన శరీరమే తయారు చేసుకుంటుంది. ఆకుకూరలు, గింజ ధాన్యాలు, తృణధాన్యాల్ని ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం ద్వారా విటమిన్ ఏ, ఈ, కే వంటివన్నీ లభిస్తాయి. తిన్న ఆహారంలోని పోషకాలని గ్రహించలేని క్రాన్స్ వంటి పేగు వ్యాధులతో బాధపడుతున్నప్పుడు, పోషకాహార కొరత ఉన్నప్పుడు డాక్టర్లు అవసరమని సిఫార్సు చేస్తే తప్పించి విటమిన్లను ఎడాపెడా వాడకపోవటమే మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. గుండె జబ్బుల వల్ల నడి వయసులోనే మెదడులోనూ సమస్యలు మొదలవుతాయని ఒక తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇది తీవ్ర మతిమరుపుకు దారి తీయొచ్చని పరిశోధకులు పేర్కొంటున్నారు. అల్జీమర్స్కు కారణమయ్యే బీటా అమిలాయిడ్ అనే ప్రోటీన్ను ఇది మూడింతలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బ్రిటన్లోని యూనివర్సిటీ ఆఫ్ షెఫీల్డ్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. మెదడులోని చర్యలకు, రక్త ప్రవాహానికి మధ్య సంధానకర్తగా ఉండే ఒక కీలక విధిని గుండె జబ్బు దెబ్బతీస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీనివల్ల మెదడుకు సరిపడినంత రక్త ప్రవాహం అందదు, అలాగే అవసరమైనంత ఆక్సిజన్ కూడా సరఫరా కాదు. ఫలితంగా తీవ్రమైన మతిమరుపు తలెత్తవచ్చని వారు పేర్కొంటున్నారు. మెదడులోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం అంటే అథెరోస్క్లెరోసిస్ ఏర్పడడానికి ముందు గుండె జబ్బుతో బాధపడే వారిలో ఇలాంటి సమస్య తలెత్తుతోంది. మెదడులో అథెరోస్క్లెరోసిస్ ఏర్పడడానికి కొన్నేళ్ల ముందే ఈ ఇబ్బంది ఎలా ఉత్పన్నమవుతోందన్న దానిపై ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఆ గుట్టును ఇప్పుడు శాస్త్రవేత్తలు విప్పారు. గుండె జబ్బు జన్యుపరమైన కారణాల వల్ల బీటా అమిలాయిడ్ పరిమాణం మూడింతలు కావడంతో పాటు మెదడులో IL-1 అనే ఇన్ఫ్లమేటరీ జన్యువు మోతాదు కూడా పెరుగుతోందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. మెదడుకయ్యే గాయాలతోనూ ఆ అవయవానికి రక్త ప్రసరణ దెబ్బతింటుందని వారు వివరించారు. ప్రతిరోజు మనం తలదువ్వుకునేటప్పుడు గాని, తలస్నానం చేసేటప్పుడు గాని, తలకు నూనెను రాసుకునేటప్పుడు గాని సుమారు 50 వెంట్రుకల వరకు రాలే అవకాశం ఉంటుంది. ఇది సహజమే. అయితే ఇంతకు మించిన సంఖ్యలో వెంట్రుకలు రాలుతుంటే మాత్రం శ్రద్ధ వహించాలి. జుట్టు పొడిబారడం, రాలిపోవడం, చుండ్రు, నెత్తిమీద ఇన్ని సమస్యలుంటే ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉండదు. ఇలాంటప్పుడు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమం తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 గుడ్డు పగలగొట్టి వేయాలి. దీనికి సగం అరటిపండు, నిమ్మరసం, ఆలివ్ నూనె 1 టీ స్పూన్ చొప్పున జోడించాలి. దీనిలో విటమిన్ ఇ క్యాప్సూల్ కూడా 1 కలిపి బాగా కలియతిప్పి మిశ్రమాన్ని తయారు చేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పట్టించాలి. 15-20 నిమిషాలు అలానే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. బయోటిన్తో పాటు అనేక పోషకాలుండే గుడ్డు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. ఇక పెరుగు వెంట్రుకల కుదుళ్లని మూలాల నుంచి పూర్తిగా శుభ్రపరుస్తుంది. అరటి, ఆలివ్ నూనెలు పొడిబారిన చర్మానికి తిరిగి జీవాన్ని తీసుకొస్తాయి.
నిమ్మరసం వెంట్రుకలకు మెరుపును తెస్తుంది. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవడం మంచిది. ఆహారంలో జింకు, బయోటిన్ పోషకాలు లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. తలను పదే పదే దువ్వడం, తరచూ హెయిర్ డ్రయర్లు వాడటం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిళ్లు, ఆందోళనల్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. చుండ్రు, పేనుకొరుకుడు వంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. ఎముక విరిగినప్పుడు, ఫ్రాక్చర్లైనప్పుడు మనలో చాలామందికి ఏం చేయాలో తోచదు, గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఎముకలు అతుక్కునేందుకంటూ మందులు, మాకులు, ఆకుపసర్లు, నాటుకట్టు కట్టించుకోవడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. వాటి వల్ల ఎముక సరిగ్గా అతుక్కోకపోగా లేనిపోని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. నిజానికి ఎముక విరిగినప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎముక విరిగినప్పుడు, ఫ్రాక్చర్లు అయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదాలు జరిగినప్పుడు లేదా ఎత్తైన ప్రదేశం నుండి క్రింద పడినప్పుడు ఎముకలు విరిగిపోతుంటాయి. ఎక్కువగా చేతులు, కాళ్ల ఎముకలు ఇలా విరుగుతుంటాయి. ఇలా ఏ కారణం చేతనైనా ఎముకలు విరగడాన్ని ఎముక విరుపు లేదా బోన్ ఫ్రాక్చర్ అని అంటారు. అయితే కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఎముకలు బలహీనంగా ఉన్నందువలన కూడా విరగవచ్చు. ఇలా ఎముకలు ఫ్రాక్చర్లు అయిన సందర్భాలలో మనలో చాలా మంది బాధితుల్ని ఎలా పడితే అలా ఆసుపత్రికి తరలిస్తుంటారు. అలా చేయడం వల్ల ఎముకల్లో ఫ్రాక్చర్లు మరింతగా పెరిగే ప్రమాదం ఉంది. ఎముకలు విరిగినప్పుడు ముందుగా దెబ్బ తగిలిన చోట రక్తస్రావం అవుతున్నట్లయితే గాయాన్ని శుభ్రపరిచి రక్తస్రావాన్ని అరికట్టాలి. దెబ్బ తగిలిన భాగానికి విరిగిన ఎముక కదలకుండా కర్రబద్దలతో ఆధారం కల్పించాలి. జాగ్రత్తగా గట్టిగా కట్టుకట్టాలి. బ్యాండేజీ విరిగిన ఎముక మీద కాకుండా దానికి అటూ ఇటూ కట్టాలి. అయితే రక్త ప్రసరణ ఆగిపోయేంత గట్టిగా కట్టకూడదు. ఎముక విరిగిన భాగాన్ని కాస్త ఎత్తులో ఉండేలా కింద దిండును ఉంచాలి. నొప్పి మరీ తీవ్రంగా ఉందని చెబుతున్నప్పుడు ఐస్ ప్యాక్తో కాపడం పెట్టడం మేలు. బాధితుల్ని చదునుగా ఉండే చెక్కబల్ల వంటి వాటిపై పడుకోబెట్టి సాధ్యమైనంత త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్లాలి. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. చర్మంపై తేమ ఎక్కువైనా తక్కువైనా ఇబ్బందే. చర్మం పొడిబారడం మొదలుకుని జిడ్డుగా మారడం వరకు అనేక చిక్కులు ఎదురవుతూ ఉంటాయి. ఇక సీజన్ మారినప్పుడు చర్మానికి సమస్యల బెడద మరింతగా పెరుగుతూ ఉంటుంది. ఎలర్జీలు, ఎగ్జిమా, తామర వంటి వ్యాధుల మూలంగా కూడా చర్మానికి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో చర్మం వ్యాధుల్ని తగ్గించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే యోగాసనాలు, వాటి సాధనలో మెలకువల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. అందరికీ ఆరోగ్యం. ఈరోజు కార్యక్రమంలో చర్మ సమస్యలకి, చర్మ ఆరోగ్యానికి యోగా ద్వారా ఏ విధంగా ఆరోగ్యాన్ని చేకూర్చుకోవాలి అన్న దాని విషయంగా మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చర్మం అంతా పొడిబారిపోవడం, చర్మం పగిలిపోవడం చాలా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. ఇటువంటి సమస్యలకి యోగా ఆసనాల ద్వారా, కొన్ని ముఖ్యమైనటువంటి ముద్రలు, ప్రాణాయామాల ద్వారా శారీరక సౌందర్యానికి ఉపయోగపడేటటువంటి, స్కిన్ని చక్కగా మృదువుగా ఆరోగ్యవంతంగా తయారు చేయడానికి ఇప్పుడు మనం చేయబోయేటటువంటి ముద్రలు, ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. అదేవిధంగా స్కిన్కి సంబంధించినటువంటి కొన్ని ఎలర్జీస్ తొలగించడంలో కూడా ఈ యోగా ప్రక్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం త్రికోణ ఆసనం, పృథ్వీ ముద్ర. ఈ త్రికోణ ఆసనం, పృథ్వీ ముద్ర ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. త్రికోణాసనం ఇది నిలబడి చేసేటటువంటి
స్థితి నుంచి చేస్తాం. త్రికోణం ఈ ఆసనం యొక్క చివర భంగిమలో గనక మనం గమనించినట్లయితే 3 కోణాకృతులను పోలి ఉంటుంది. కాబట్టి ఈ ఆసనాన్ని త్రికోణ ఆసనం అంటున్నారు. ఆ ఆసనం ఏ విధంగా చేయాలో చేస్తాం. ఈ త్రికోణాసనం నిలబడి చేస్తాం. పాదాలు 2 జతలో ఉంటాయి. 2 చేతులు శరీర పక్క భాగాలు తాకుతున్న విధంగా ఉంటాయి. ఈ స్థితి నుంచి 2 కాళ్ళు చేసి చూద్దాం. పృథ్వీ ముద్ర శారీరక సౌందర్యానికి, చర్మ సౌందర్యానికి అద్భుతంగా ఉపయోగపడేటటువంటి ముద్ర. పద్మాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, వీలు లేకుండా కుర్చీలో కూడా కూర్చొని చేయవచ్చు. అరిచేతులు ఆకాశం వైపు చూస్తున్న విధంగా మోకాళ్ళ పైన ఉంచుకోవాలి. కాలంలో ఏర్పడేటటువంటి ఈ చర్మ సమస్యలకి యోగ చికిత్స ఏ విధంగా చేసుకోవాలో వాటిని అందరూ ఆచరించి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం. చిన్న చిట్కా మీకోసం. జలుబు బాధలు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు 2 కప్పుల నీటిలో కొద్దిగా అల్లం ముక్క, కొంచెం దాల్చిన చెక్కను వేసి బాగా మరిగించండి. ఆపై ఆ నీటిని చల్లార్చి కొద్దిగా తేనెని కలుపుకొని తాగండి. జలుబు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాలను వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.